ఇదిగో మంతిర సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య ఆలయం ఇలా ఉంది. చూసారా ఎంట్రన్స్ ఎలా ఉందో, చాలా చక్కగా ఉంటుంది. లోన కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, మీకు చూపిస్తాను రండి. ఇలా ఎంట్రన్స్ ఇలా లోనకి వెళ్ళాలి. లోనకి వెళ్ళిన తర్వాత మీకు ప్రతిరోజు ఏ రోజు కార్యక్రమాలు అలాగా చెప్తూ ఉంటాను. ఇది చాలా నీట్గా ఉంటుంది, చాలా పరిశుభ్రత అన్నమాట. అంతా కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం రిసెప్షన్ కూడా ఇలా వెళ్ళాలి. అలా చూసారా ఎంత అందంగా ఉందో అంతాను. చాలా బాగుంటుంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా కూడా ఇలా ఉంటుంది. ఇలా చూసారా, ఈ కారులో తీసుకొస్తారు కదా, కారులో తీసుకొచ్చిన వాళ్ళని ఎక్కడ దింపుతారు. కారులోని దింపి అలాగ లోనకు వెళ్ళాలి. అలా కార్లు అలా వస్తారు. నేను కూడా అలాగే వచ్చాను. అందులో నుంచి వచ్చిన తర్వాత జనాలంతా కూడా ఇలా దిగుతారు. దిగి అక్కడ సామాన్లు పెడతారు. తర్వాత లోనకి తీసుకువెళ్తారు. లోనకి తీసుకెళ్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని ఇగో రిసెప్షన్ ఇక్కడ రావాలి. ఇక్కడ అమౌంట్ కట్టిన తర్వాత అప్పుడు మనకు రూమ్స్ కేటాయిస్తారు. కేటాయించిన తర్వాత అప్పుడు ఆ రూమ్స్లోకి వెళ్ళి ఉండాలన్నమాట. ఇగో ఆల్రెడీ 15 రోజులు పూర్తి చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వచ్చేవారు వస్తూ ఉంటారు, వెళ్ళేవారు వెళ్తూ ఉంటారు. ఇక్కడ నిత్యము కూడా అలాగా జనం వచ్చే పోయే వాళ్ళతో అలాగ సందడిగా ఉంటుంది. ఇలా రిసెప్షన్ దగ్గర అలా అందంగా చూసారు ఎంత బాగుందో. ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి లోనకి. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా అందరూ ఇలా వచ్చి ఇలా కూర్చుంటాము. ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. వీరంతా లండన్ నుంచి వచ్చారట. అందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తారు. ఇప్పుడు నేను వెళ్తాను అక్కడికి. ఇలా ఫీజు కట్టారనమాట. ఇక్కడ ఇదిగో నాకు ఇచ్చిన రూము 13, 12 ఇలా ఉంటుంది. సీనరీ అంతా కూడా ఇలా అంతా చివరి వరకు అలా ఉంటుంది. ఈవేళ ఫుడ్ ఇది అంత ఆహారం అంత పౌష్టికాహారం చాలా బాగుంటుంది. నేను ఇది తింటున్నాను. ఇంకా ఎన్ని కావలిస్తే అన్ని వేసుకొని తినచ్చు. ఈ 3 కూరలు, పచ్చడి, సలాడు, రైసు, చపాతీ, పెరుగు, సూపు